నిదానమైన శ్వాస, లేదంటే శ్వాస మధ్య మధ్యలో ఆగిపోతూ ఉండాలి. अंत प्रशांतंगा धीमी सांसें, यानी बीच बीच में सांस 1-2 सेकंड के लिए रुक जाना. इतना शांतिपूर्वक सांसें. Last 1 minute. शांति विश्रांति स्थितिलो stomach relax, legs relax, total body relax. Last 30 seconds. Last 20 seconds. Last 10 seconds. Three, two, one, zero. शून्य स्थिति, बॉडीलेस स्टेट. महाशून्य स्थिति, महापरिशून्यम.
3, 2, 1, 0. వెరీ గుడ్. మరి ఒక కాన్సెప్ట్ ధ్యాన స్థితులను విందాము. ఈ కాన్సెప్ట్ నేను నైమిషారణ్యంలో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి అది కానీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఓకే, ये कॉन्सेप्ट नैमिषारण्य वर्कशॉप में बता दिया हो, बट फिर भी एक्सटेंड करता हूँ उससे. ఏమిటి అంటే అప్పుడు అయస్కాంతం ప్రాక్టికల్గా చూపించాను అనమాట. అయస్కాంతం తీసుకొచ్చి భూమిలో కొంచెం అటు ఇటు అనగానే ఆ మట్టిలోంచి ఇనుప రజను కొంచెం తీసుకుందనమాట, అట్రాక్ట్ చేసింది. అలానే మనం ఏం చేస్తామంటే మన లోపల శక్తిని గమనించినప్పుడు మన లోపల కొన్ని కణాలన్నీ కూడా అయస్కాంతములో సజాతి ధ్రువాలు విజాతి ధ్రువాలు అని ఉంటాయి అన్నమాట. అలా అన్నీ కూడా ఒకటే వైపు వచ్చేస్తాయి. మన కణాలన్నీ అలైన్మెంట్కి వస్తాయి శ్రద్ధగా. కొన్ని కణాలు యాక్టివేట్ అవుతాయి. ఆ కణాల మధ్యలో ఆ విశ్వశక్తి అనేది ఉంది కదా, అది కూడా యాక్టివేట్ అవుతుంది అన్నమాట. కొంచెం కణాల మధ్యలో ఉంటుంది విశ్వశక్తి. తర్వాత ఈ బయట ఒకటి గమనించిన, బయట ముందట కుడి పక్కన వెనకాల ఎడం పక్కన పైన కొంచెం అలా మన ఆరా శక్తి క్షేత్రం గమనించిన వెంటనే ఎలా అయితే అయస్కాంతమును మనము మట్టిలో పెట్టగానే మట్టిలోంచి కొన్ని లాగేస్తుందో అతికించుకేసుకుంటుందో, అలానే మన గమనింపు వల్ల అప్పుడు ఈ గాలిలో విశ్వశక్తి ఆల్రెడీ ఉంటుంది. ఆ విశ్వశక్తి ఏమవుతుందంటే మన గమనింపు అనేది అయస్కాంతానికి అతుక్కుంటుంది అనమాట, మన చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత విశ్వమంతా అంటే అన్ని నక్షత్రాలు అన్నీ గమనించినప్పుడు అప్పుడు మన చైతన్య శక్తి మనం గమనించే తత్వం ఉంది, అది ఇంకా విస్తారమై అక్కడ కూడా కొన్ని కణాలని పట్టుకుంటుంది అనమాట. కొన్ని విశ్వశక్తి కణాలని, పార్టికల్స్, విశ్వశక్తి పార్టికల్స్ని, శక్తిని పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఆ గమనింపు మళ్ళీ ఇక్కడ మన లోపల గమనిస్తాం, మన శరీరం లోపల. ఎప్పుడైతే శరీరంలో గమనించిన వెంటనే మళ్ళీ ఏంటంటే బయట అంతటా కూడా గమనించాము, అప్పుడు అన్నీ కూడా ఒకటేసారి శరీరంలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఏ సూత్రం ద్వారా వస్తాయి అంటే ఎనర్జీ ఫాలోస్ ఇంటెన్షన్ అనే సూత్రం ద్వారా వస్తాయి. ఎనర్జీ ఫాలోస్ ఫోకస్ అనే సూత్రం ద్వారా మన ఎనర్జీస్ అన్నిని గమనించింది అతుకు ఉంటాయి, మన చైతన్య శక్తికి అతుకుంటాయి, మన అయస్కాంత శక్తికి అతుకుని మన లోపల శరీరంలో గమనించగానే మళ్ళీ ఆ శక్తి అంతా ఒకటేసారి లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. అదే ముందు గమనించిన దానికి ఒక రౌండ్ వేయగానే కొంచెం పెరిగింది, కొన్ని శక్తి పెరిగింది లోపల. అన్ని కణాల్లోకి శక్తి ప్రకంపనాలు, శక్తి విశ్వశక్తి కణాలు ఫాస్ట్గా వస్తాయి. లోపలంతా కొంచెం బెటర్గా అనిపిస్తుంది మనకి. లోపలంతా కణకణంను గమనించాలి. లోపల గమనిస్తే మనం గమనించాం కదా అని ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి పరమాణువు ఇంకా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఎప్పుడు నాట్యం చేస్తూ ఉంటాయి ప్రతి ఒక్క కణాలు. విశ్వశక్తి అనే కాదు, విశ్వం అంతా కూడా సబ్బలోకోపకంపితే. చెప్పండి అందరూ, సబ్బలోకోపకంపితే అని బుద్ధుడు చెప్పారన్నమాట. ఏంటంటే అన్ని లోకాలను చూశారు బుద్ధుడు, అన్ని లోకాలు ప్రకంపిస్తున్నాయని చెప్పారన్నమాట. అంటే ఎప్పుడు కూడా వైబ్రేట్ అవుతున్నాయి, ఎప్పుడు డ్యాన్స్ చేస్తున్నాయి అన్ని లోకాలు, అన్ని కణాలు అందరూ కూడా ఎప్పుడు నాట్యం ఆడుతూనే ఉన్నాయి. ప్రతి కణము కూడా ప్రకంపనాలు వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మన లోపల గమనించగానే మన లోపల కణాలన్నీ కూడా అవి ఇంకా వైబ్రేట్ అవుతూ మళ్ళీ అందులోంచి లోపల మరి నుంచి కూడా కొంచెం ఆత్మ నుంచి ఆ ప్రతి కణం నుంచి కూడా కొన్ని ఆ విశ్వశక్తి కణాలు యాక్టివేట్ అవుతాయి. బయట గమనించినప్పుడు బయట ఉన్న కొన్ని కణాలని మనం రిసీవ్ చేసుకుంటాం. ఇంకా విశ్వమంతా గమనించినప్పుడు ఇంకా విశ్వమంతా కొంత విశ్వశక్తి రిసీవ్ చేసుకుంటాం. మళ్ళీ లోపల గమనించగానే ఆ లోపలికి మళ్ళీ అన్నీ కూడా ఎక్కువ కణాలు వచ్చేస్తాయి అన్నమాట. ప్రతిసారి ఒక రౌండ్ వేసినప్పుడల్లా మనకు చాలా
శక్తి పెరుగుతుంది, లోపలంతా ఎంత పెరుగుతుంది అని. ఇది చేస్తూ చేస్తూ ఉండగా మనకు క్లియర్గా కనిపిస్తుంది, తెలుస్తూ ఉంటుంది. ఏ రోజైతే క్లియర్గా మీకు తెలుస్తుందో ఆ రోజు నుంచి మీరు ఇంకా గొప్ప అయస్కాంత శక్తి క్షేత్రము, గురుత్వాకర్షణ శక్తి క్షేత్రముగా మీరు తయారవుతారు. ఎంత చేస్తూ ఉంటే సాధనతోటి మరి పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సినిమాలో చూసుకుంటాం, ఒక అబ్బాయికి ₹1 ఉంటుంది. ఆ రూపాయి పెట్టి ఒక చోటుకి వెళ్ళి ఒక నిమ్మకాయ కొని ఇంకో చోట ₹1.5కి అమ్మాడు, అంటే 50 పైసలు లాభం. అలా ఇంకొకసారి మళ్ళీ ₹1 పెట్టి మళ్ళీ వెళ్ళాడు, ₹2.5 వచ్చాయి. ఆ ₹2.5 రెండు నిమ్మకాయలు పెట్టి అమ్మాడు, మళ్ళీ 3. అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ తను అలానే ఏం చేయాలి, ఒక చోట కొనాలి, ఇంకో చోట అమ్మాలి. అమ్మినప్పుడు కొంచెం లాభం వస్తుంది. ఆ లాభము చూసుకుంటూ ఏం చేశాడు అంటే ఆ ట్రిప్ ఒక రౌండ్ వేసినప్పుడల్లా లాభం వస్తుంది అన్న, కొంత లాభం వస్తుంది. అలా వేస్తుండే మొదట్లో ₹10, ₹20, ₹30 సంపాదించుకుని కొంత తర్వాత ఇలానే అన్ని బిజినెస్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి కొన్ని నేర్చుకుంటూ సంపాదిస్తూ తర్వాత అతని దగ్గర ₹1,00,00,000 పెట్టుబడి ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత, రోజుల తర్వాత ఆ ₹1,00,00,000 ఏం చేశాడు, వెంటనే ₹1,50,00,000 చేయగలుగుతాడు ఒక రోజులో. తన దగ్గర కొన్ని లారీలు ఇక్కడి నుంచి వెళ్తాయి, అక్కడికి వెళ్తాయి, కొన్ని అది తగ్గట్టుగా ప్లాన్గా వెళ్ళిపోతాయి. ఉన్నది ₹1,50,00,000 చేశాడు. కానీ మొదట్లో ఏం చేశాడు, రూపాయిన్నరే చేశాడు కదా. 50 పైసలు లాభం గురించి రోజంతా కష్టపడేవాడు. ఇప్పుడు అదే రోజంతా కష్టంలో తనకి ఎంత వస్తుంది, 50 లక్షలు వచ్చేస్తుంది. అలానే మిరాకిల్లా కనిపిస్తుంది. ఏంటబ్బా వీళ్ళు ఎలాన్ మస్క్ ఇలాంటి వాళ్ళు సంపాదించేది, 1,00,000 మంది సంపాదించే సంపాదన, 1,00,00,000 మంది సంపాదించే సంపాదన ఒక్కోసారి ఆయనకి ఒక రోజులో వచ్చేస్తుంది. 1,00,00,000 మంది రోజంతా ఎంత సంపాదిస్తాం, ఇదేంటబ్బా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఏంటి, ఆయన కూడా స్ట్రక్చరల్గా పద్ధతి ప్రకారంగా వెళ్ళాడు కదా. అట్లనే ఏంటి మన చైతన్య శక్తి కూడా లోపల బయట అంతటా గమనించినప్పుడు మిరాక్యులస్గా మహాద్భుతంగా అనిపిస్తుంది అన్నమాట. మన శక్తి క్షేత్రంగా అంత పెరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే విశ్వశక్తిని సంపాదించాలంటే ఒక బిజినెస్ మైండ్ కూడా ఉంటే కూడా మంచిదే. బిజినెస్ ఉన్న వాళ్ళకి చాలా లాభం. ఓకే, క్లాప్స్ కొడదాం వాళ్ళకి. ఓకే, వాళ్ళకి ఏంటి అంటే అట్లీస్ట్ బిజినెస్లో కనిపిస్తుంది, డబ్బులు కనిపిస్తున్నాయి కదా. ఎక్కడైనా డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరైనా డబ్బులు కనిపిస్తున్నాయి కదా. కనిపించినప్పుడు నువ్వు ₹1,00,00,000 సంపాదించడము కొంత ఈజీ. అరే కనిపిస్తున్నాయి, ఏదో పని చేస్తే నాకు కనిపిస్తున్నాయి, అందరికి కనిపిస్తున్నాయి, డబ్బులు అందరికి కనిపిస్తున్నాయి కదా. కనిపిస్తున్నవి కొంచెం సంపాదించాలి, కొంచెం ఈజీనే కదా. ఎందుకని కనిపిస్తున్నాయి కాబట్టి ఏదో చేసి సంపాదించవచ్చు. కానీ కనిపించని విశ్వశక్తిని మరి సంపాదించాలి అంటే గాల్లో మేడలు కట్టడం అంటారు కదా. అలాంటి విచిత్రంగా ఏం మాట్లాడుతున్నారు, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే అన్నట్టు అనిపిస్తుంది, అంతేనా కాదా. కానీ అందుకే ఇది ఒక అత్యద్భుతమైన సబ్జెక్ట్ అన్నమాట. ఈ విశ్వశక్తిని పెంచుకునే సబ్జెక్ట్ అతి సూక్ష్మమైన సబ్జెక్ట్ కూడా. అందుకే సూక్ష్మములోన మోక్షం ఉన్నది అన్నారు. ఏమన్నారు చెప్పండి, సూక్ష్మములోన మోక్షం ఉన్నది. ఇది జాగ్రత్తగా కట్టాలి, మేడలు కట్టాలి. ఓకే, కట్టిన మేడలు నిలబెట్టాలి. మళ్ళీ తెలియకపోతే కూలగొట్టేసుకుంటారు వాళ్ళే. ఏదో తెస్తారు, కొంచెం విశ్వశక్తి ధ్యానం చేయించి 10 రోజులు నేను చేయించినా, ఇక్కడికి వచ్చి చేసి బాగా భలే ఆనందంగా అనిపిస్తుంది అంటారు. అంటే ఆనందం వచ్చిందంటే ఒక బిల్డింగ్ కట్టినట్టు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఏదో అంటారు, కోపం వచ్చేస్తుంది. మళ్ళీ కట్టుకున్న బిల్డింగ్లో ఎవరు కూలగడతారో మనమే, మన కోపమే తనకు శత్రువు. అలా ఎన్నోసార్లు, 100 సార్లు, 1000 సార్లు అవ్వాల్సిందే. నాకు అలానే అయింది. ఆనందం వచ్చిందంటే
ఎన్లైటెన్ స్టేట్లో ఉన్నట్టు, యోగత్వం వచ్చినట్టు. ఆనందం పడిపోయిందంటే యోగ భ్రష్టత్వం అన్నమాట. అంటే ఎక్కడో చిన్న బాధనో టెన్షనో ఎవరిలోనో ఏదో తప్పు చూడడమో, అందరిలో భగవంతుడు అంటే ఇదే అనమాట. చాలామందిలో తప్పులు పెడతారు. మనకేం కనిపిస్తుంది? ఫస్ట్ చూడగానే వాళ్ళలో తప్పే కనిపిస్తుంది. తప్పు కనిపించిన వెంటనే మనలోని మనసు అతలాకుతలం అయిపోతుంది. శక్తి అంతా కూడా తప్పు కనిపించేసింది. తప్పు చూస్తే చాలు. ఇది ఇలాంటి చాలా డీప్ సబ్జెక్టు. మరి ఇది ప్రాక్టికల్గా మీరు కొంతసేపు లోపల శక్తి, బయట శక్తి, అంతశక్తి నేను గమనిస్తున్నాను. నక్షత్రాలన్నింటినీ మీ ఊహ ద్వారా కానీ చేయొచ్చు. స్టార్టింగ్లో లోపలంటే మనం కనకనాన్ని గమనించవచ్చు, బయట ఆరాని అంతటిని. ఓకే, రిపీట్ చేయండి. ఓకే, సో ఆ విధంగా మనం అయస్కాంత శక్తి మరి లాగా, గురుత్వాకర్షణ శక్తి లాగా మన లోపల బయట అంతటా గమనించాలి. రౌండ్స్ వేస్తుంటే శక్తి పెరుగుతూ పెరుగుతూ లోపలంతా పెరిగిపోయి ఆరా స్ట్రాంగ్ అయిపోయి ఇంకా అంతా కూడా, ఇంకా ఒక టైంలో ఇంకా అవసరం లేదు, రౌండ్ అవసరం లేదు, అంతా ఉన్నదంతా ఒకటే అని అర్థమైపోయి అంతా నేనే, నా శక్తి లోపల ఉంది, అదే శక్తి బయట ఉంది, అంతా బయట అంతటా కూడా ఉంది, అదే ఒకటే శక్తి, ఉన్నది ఒకటే శక్తి అని. నేను వేరు, శక్తి వేరు కాదు, అంతా ఒకటే అర్థమవుతుంది. అప్పటి వరకు ఆ రౌండ్స్ వేయాలి. అలా రోజు వేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు అలాంటి ఏకత్వ భావనలో వస్తాము, ఎన్నిసార్లు వస్తాము రోజుకి, వచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటాము, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఒక 3 minutes ప్రాక్టీస్ అవి. ఓకే, కళ్ళు మూసుకుందాం. క్లోజ్ ఐస్. అబ్జర్వ్ ఇన్సైడ్ ఎనర్జీస్. కణకణంలో అబ్జర్వ్. అవుట్సైడ్ ఆరా. 3, 2, 1, 0. విశ్వమంతా ఉన్న విశ్వశక్తి. 3, 2, 1, 0. ఇన్సైడ్ ఎనర్జీ, outside energy, everywhere energy. Inside. Body relax, energy active. Outside. Everywhere. Inside, eyes relax, shoulders relax, stomach relax. Shakti inside the face, inside the head, inside the throat, neck. Shakti inside the shoulders, hands, legs, stomach. Total body Shakti active. Body relax, Shakti active. Outside, front side, mundata. Right side, back side, left side, upper. Total whole energy observe. 3, 2, 1, 0. विश्वमंतटा ఉన్న భూమంతా శక్తి, धरती में शक्ति, पूरा नक्षत्र, सारा अनेक विश्व में शक्ति, एकत्व शक्ति. 3, 2, 1, 0. Again inside, lopala, kallu relax, eyes relax, shoulders relax, stomach relax, legs relax, hands relax. नव्विते కూడా లోపల శక్తి యాక్టివేట్ అవుతుంది ఎక్కువ. ఓకే, हंसने से भी बहुत शक्ति एक्टिवेट होते हैं अंदर. इनहेल 3 times laughter. Ha 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 ha. Inhale. Ha 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 ha. Inhale. Deep inhale. Ha ha ha. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. లోపల అబ్జర్వ్ చేద్దాం. ఇన్సైడ్ అబ్జర్వ్, ఆరా అబ్జర్వ్. एनर्जी पार्टिकल्स పెరిగాయి, एनर्जी पार्टिकल्स बढ़ गया है अंदर बाहर. अंदर इनसाइड हेड, आइज रिलैक्स, स्टमक रिलैक्स, एनर्जी एक्टिव, लेग्स रिलैक्स.
outside, front side, right side, back side, left side, total hall energies. 3, 2, 1, 0. విశ్వమంతా ఉన్న శక్తి, విశ్వశక్తి. 3 నక్షత్రములు, అనేక విశ్వాలు. 2, 1, 0. Again, లోపల శక్తి, inside energy. Again, eyes relax, shoulders relax, stomach relax. 3, 2, 1, 0. బయట, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ సైడ్, అప్ సైడ్, హాల్ ఎనర్జీ. హాల్ మీద వర్షం పడుతుంది, వర్షం ఎనర్జీకి ఫీల్ అవుదాం. బారిష్ పడ रहा है, बारिश का भी बूंद बूंद का శక్తి, కనుక వర్షపు చునుకులో ఉన్న శక్తి మనదే. రిసీవ్, కనెక్ట్, రిసీవ్. 2, 1, 0. అంతటా శక్తి, సర్వత్ర శక్తి. 3, 2, 1, 0. Inside energy, stomach relax, legs relax, total body relax. Outside energy, 2, 1, 0. Whole energy. అందరూ అది అన్న అన్న శక్తి మన ఆరా పెరుగుతుంది అనమాట. ఓకే, साउंड से भी हा से भी कोई भी अच्छा गाना से भी ऑरा शक्ति भी बढ़ जाते हैं. तो 1, 0. एवरीवेयर विश्व शक्ति, विश्वमंतटा ఉన్న विश्व शक्ति. 3, 2, 1, 0. Again inside, color relax, chetal relax, karpu relax, total body relax. 2, 1, 0. Outside energy, front side, right side, back side, left side, up and below, and total hall energies. విశ్వమంతా ఉన్న విశ్వశక్తి, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, అనేక విశ్వాలు, తారే, అంతరిక్షమయ ఎనర్జీస్. 3, 2, 0. Again, body relax, eyes relax, shoulders relax, energy inside, energy active. Outside, front side, right side, back side, left side, upper and down, and total hall energies. 2, 1, 0. విశ్వమంతా ఉన్న విశ్వశక్తి. 3, 2. Continue another 30 seconds. Last 30 seconds. 20 seconds. Last 10 seconds. Inside energy, outside energy, everywhere. 3 count. 3. 2.
1 0. Very good, friends. Anyone wants to do stretching meditation करना है तो कर सकते हैं. 1 minute. Relax and relax and relax. Last 30 seconds. Twenty seconds. 3, 2, 1, 0. ఫ్రెండ్స్, ఎంత రిలాక్స్గా ఉంటే అంత మనము మనలోన ప్యూరిటీ కానీ ఆ శక్తి కూడా బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. కిतना రిలాక్స్ శరీర్ మే పేట్ రిలాక్స్ హోనా హై, కడుపు రిలాక్స్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఓకేనా?